నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బడ్జెట్పై బీజేపీ నాయకులు హర్షం. వికసిత్ భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని విశ్లేషణ. భద్రాచలంలో తగ్గుముఖం పట్టిన గోదావరి వరద. రాజమండ్రి ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. బేటీ బచావో బేటీ పడావో పథక లక్ష్యాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. బాల్య వివాహాలు నియంత్రణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచన. లింగ వివక్ష లేని సమాజం, మహిళా సాధికారత దిశగా భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో బేటీ బచావో బేటీ పడావో, బాల్య వివాహాల నియంత్రణ, తల్లి బిడ్డల సంరక్షణ వంటి కార్యక్రమాల అమలుపై కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతి సమీక్షిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆడపిల్లల రక్షణ, ఆడపిల్లలను చదివించడం, లింగ పక్షపాతానికి వ్యతిరేకంగా ప్రజలకి అవగాహన కల్పించడం, బాలికల సంక్షేమ సేవల సామర్థ్యాన్ని మెరుగుపరిచే విధంగా పథకం యొక్క లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. జిల్లాలో ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా బేటీ బచావో బేటీ పడావో, బాల్య వివాహాల నియంత్రణ, తల్లి బిడ్డల సంరక్షణ తదితర అంశాలపై ప్రతి గ్రామంలోనూ వర్క్షాప్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని కోరారు. జిల్లాలో కమ్యూనిటీ సెంటర్స్ వంటి జనసమూహం గల ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు జరిగే సమాచార క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి తెలుసుకునే అవకాశం ఉందని, సామాజిక బాధ్యతతో అటువంటి వాటిని బహిర్గతం చేసేలా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం విస్తృత ప్రచారంలో భాగంగా టేబుల్, స్టాంప్స్, పోస్టర్స్, కరపత్రాలు, వార్తాపత్రికలు, సోషల్ మీడియా వంటి వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గృహహింస కేసుకు సంబంధించి వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మండల కేంద్రాల్లో తహసీల్దార్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్, మహిళా పోలీసులు, గ్రామస్థాయి సిబ్బందితో మహిళల, బాలికల రక్షణ, హక్కుల చట్టంపై అవగాహన కల్పించే విధంగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. విస్తృత ప్రచారంలో భాగంగా సెమినార్స్, వర్క్షాప్స్, ఎగ్జిబిషన్స్, ర్యాలీలు, ప్రసంగాలు, ఇతర శాఖల సమన్వయంతో దేవాలయాలు, చర్చి ప్రదేశాల్లో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలకు ప్రదర్శించాలని కోరారు. ప్రదర్శన ద్వారా ప్రజలకు ఆ పథకం ద్వారా సాధించిన విజయగాథలను తెలియజేసే విధంగా ప్రచార కార్యక్రమాలు ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలో 1556 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న నెలసరి పనితీరుపై సమీక్షలు పక్కాగా నిర్వహించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. శాఖాపరంగా నిర్వహిస్తున్న వివిధ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలను క్యాలెండర్ రూపంలో ముందస్తుగానే నిర్ణయించి ఆయా తేదీల్లో అవగాహన సమావేశాలను నిర్వహించాలన్నారు. అంగన్వాడీ మండల కార్యాలయ కేంద్రాల్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో న్యూట్రిషన్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయకుమారి, సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్పై బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్ అందరూ సంతోషంగా ఉండేట్టు ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్ ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారని, రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు మంజూరు చేయడం చిన్న విషయం కాదన్నారు. ఏపీ జీవనాడి పోలవరాన్ని కేంద్రం నిర్మిస్తుందని ప్రకటించారు. 8 వెనుకబడిన జిల్లాలకు 50 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించారు. మౌలిక వసతుల కల్పన కోసం విశాఖ, చెన్నై కారిడార్, రాష్ట్రం నుండి వెళ్లే జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చే వాటిలో 50,000 కోట్లు ఏపీకి తిరిగి వచ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గుర్తించారు కాబట్టి ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ వహించారని పేర్కొన్నారు. రాజమండ్రి సభలో ప్రధానమంత్రి హామీ ఇచ్చిన విధంగా వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ ఉండేలా బడ్జెట్లో పెద్ద చోటు కల్పించారని విశ్లేషించారు. రైల్వే జోన్కు గత ప్రభుత్వం స్థలం కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి, సంక్షేమం దిశగా ఏపీ దూసుకుపోతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా
నిర్వహించేటువంటి కార్గిల్ విజయోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల నుంచి యువమోర్చా ఆధ్వర్యంలో లాలా చెరువు కార్గిల్ వీరుడి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఆర్యాపురం ఎన్నికల్లో కూటమి ప్యానెల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన యనమల రంగబాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణారావు, బీజేపీ నాయకులు కాలునారాయణ, వీరా వీరాంజనేయులు, యువమోర్చా నాయకులు కందకొండ రమేష్, నందివాడ వెంకటేశ్వరరావు చిన్నారైతులు పాల్గొన్నారు. ఈ యొక్క దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టమని పిలుపునివ్వడం జరిగింది పార్టీ. దానిలో భాగంగా ఒకరోజు ముందుగా 25వ తారీఖున భారతీయ జనతా యువ మోర్చా కందికొండ రమేష్ యొక్క ఆధ్వర్యంలో, అధ్యక్షుడు ఆయన యొక్క ఆధ్వర్యంలో అందరం కూడా కొంతమంది యువకుల్ని, కొంతమంది కాలేజీ విద్యార్థులను అందరినీ మమేకం చేస్తూ 25 మధ్యాహ్నం 3 గంటల నుండి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ దగ్గర నుంచి లాలాచెరు సైనిక విగ్రహాల వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి అక్కడ వారికి గన్నివాళ్ళు అర్పించడం జరుగుతుంది ముందు రోజు. అలాగే తర్వాత రోజు కాగడాల ప్రదర్శన చేస్తూ ఆ రోజు కూడా అక్కడ నుంచి, అది కాగడాల ప్రదర్శన కూడా లాలా చెరువు నుంచి కొంత ప్రాంతం కాగడాల ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది. అది యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడం కోసం రాష్ట్ర పార్టీ కూడా అన్ని జిల్లాల్లోని ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించమని పిలుపునివ్వడం, దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క సమావేశం నిర్వహించారు. ధవళేశ్వరంలో అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి సందర్భంగా ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మద్దాల తిరుపతిరావు, జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షుడు ముచ్చాల పోస్కుమార్, ధవళేశ్వరం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడపాటి కుమార్, పందేళ్ల భాను, బోడేటి శివాజీ, శ్రీరంగం బాలరాజు, వేర్ల సాయి, చొల్లంగి సత్యగిరి, గోటన్ రాజు, నంబూరి రవి, ముచ్చాల జాన్, కురుమళ్ల ఆంజనేయులు, డేవిడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి. అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు నిరంతరం న్యాయ పరిరక్షణ ధ్యేయంగా పాటుపడే న్యాయవాదులకు తక్షణం రక్షణ చట్టం అమలు చేయాలని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు కోరారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోరుతూ అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద న్యాయవాదులు ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం తక్షణం పార్లమెంటు సమావేశాల్లో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్నాల్కోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసే న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర సహకార్యదర్శి బీరా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని న్యాయవాదులంతా ఈ యాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారని, వెంటనే కేంద్రం స్పందించి రక్షణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసిరి శ్రీనివాసరావు, మలక శ్రీనివాస్ మాట్లాడుతూ నానాటికి దేశంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని, వెంటనే కేంద్రం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరారు. సొసైటీ రాష్ట్ర సహకార్యదర్శి బీరా అరుణ్ కుమార్, సొసైటీ రాష్ట్ర కార్యదర్శి సోమిని రామకృష్ణ, న్యాయవాదులు వాకా విజయలక్ష్మి, ఎస్ ప్రవీణ్ కుమార్, వి జశ్వంత్ కుమార్, నాగసాయి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి తక్షణం దేశంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి మేము అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ కోరుతున్నాము. ఏదో దిక్కుని రాష్ట్రంలోనే దేశంలోనే ప్రతి రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు ఖండించడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఏంటంటే జరిగేది మాకు అందరికీ ప్రొటెక్షన్ ఉంది కానీ అగ్రిగేట్ భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక ఆ స్థాయిలో ప్రవాహం ఉంది.
అఖండ గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఎగువన భద్రాచలం, దిగువన ధవళేశ్వరం బ్యారేజీల వద్ద 2 ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో తీర ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. భద్రాచలం వద్ద గోదావరి నీరు తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజీ వద్ద మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం సాయంత్రం బ్యారేజీ నీటి మట్టం 14.8 అడుగులు ఉండగా బ్యారేజీ నుంచి సముద్రంలోకి 14,33,332 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద 45.5 అడుగులకు నీటి మట్టం తగ్గింది. భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్కు వరద ప్రవాహం చేరుకోవడానికి 18 గంటల సమయం పడుతుందని వాటర్ వర్క్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక బుధవారం కూడా కొనసాగుతోంది. ఇప్పటికే రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ల మధ్య అఖండ గోదావరి సముద్రంలా మారింది. కొవ్వూరు గోపాద క్షేత్రం నీట మునిగిపోయింది. గోదావరి ఘాట్లోని ఆలయాలన్నీ నీట మునిగున్నాయి. గోదావరి వరద ప్రభావంతో రాజమహేంద్రవరం పరిధిలోని లంక గ్రామాలన్నీ నీట మునుగుతున్నాయి. ఇప్పటికే బ్రిడ్జి లంక, కేతావరి లంక, ఎదుర్లంక వంటివి మునిగిపోవడంతో 248 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆల్కెట్ గార్డెన్స్లోని మున్సిపల్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించి సదుపాయాలపై ఆరా తీశారు. గోదావరి ఉధృతంగా ఉన్నందున రాజమహేంద్రలోని అన్ని స్నానాల దేవులను నగరపాలక సంస్థ అధికారులు మూసివేశారు. కోట్లింగాల దేవ్, చింతాలమ్మ ఘాట్, పుష్కరాల దేవ్, టీటీడీ ఘాట్, శ్రద్ధానంద ఘాట్, లాంచేల్ దేవు, గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్లను మూసివేశారు. అక్కడ రేవుల్లో గోదావరిని చూసేందుకు వీలు లేకుండా గేట్లను మూసివేసి సిబ్బందిని ఏర్పాటు చేశారు. పలు ఘాట్ల వద్ద కర్రలతో లోపలికెవరూ వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. ఎవరైనా రేవుల్లో దిగితే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. సీతానగరం మండలంలోని ములకల లంక నుంచి ప్రజలు బయటకు రావడం లేదు. సుమారు 1000 మంది వరకు జనం ఉండగా 320 ఇళ్లున్నాయి. 850 వరకు గేదెలు, ఆవులు ఉన్నాయి. ఇక్కడ పాల వ్యాపారస్తులే ఎక్కువగా ఉంటున్నారు. వారెవరూ బయటకు రావడం లేదు. జనం వచ్చి తమ పనులు చూసుకుని తిరిగి లంకల్లోకి వెళ్లేందుకు గోదావరిలో 2 ప్రత్యేకంగా పడవలు ఏర్పాటు చేశారు. ఆర్ఏ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో క్యాంప్ ఏర్పాటు చేశారు. కొవ్వూరు రూరల్, మద్దూరు లంక నుంచి వరద బాధితులు పునరావాస కేంద్రాలకు రావడం లేదు. అధికారులు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎర్రకాల వరద కారణంగా నల్జర్ల, నిడదోల మండలాల్లో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఎర్రకాలువ తగ్గుముఖం పట్టడంతో పునరావాస కేంద్రాలు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. సీతారామరాజు జిల్లా కోనవరంలో శబరి గోదావరి సంగమంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కోనవరం శబరి బ్రిడ్జి వద్ద ప్రమాదకర స్థాయిలో బ్రిడ్జిని తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది.
అల్లూరు జిల్లా విలీన మండలాలను వరద నీరు చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కోనవరం గ్రామంలోకి వరద నీరు చొచ్చుకురావడంతో ఉదయ భాస్కర్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరద పెరిగే అవకాశం ఉండడంతో ఇళ్లు ఖాళీ చేసి ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. రాజమండ్రి గోదావరి ఎగువన కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గోదావరికి వరద పోటు మొదలైంది. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి మిగులు జలాలను విడుదల చేయడంతో దిగువన నదీపాయలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే లంకలను పూర్తిగా చుట్టేసిన వరద ఇక గ్రామాల్లోకి ప్రవహిస్తోంది. ఉరకలేస్తూ పరుగులెడుతున్న గోదావరిని చూసి లంక గ్రామాల్లో రైతులు పరుగులు పెడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ఒడ్డుకు చేర్చుకుని రక్షించుకునే పనిలో పడ్డారు. గంటి పెదపూడి, ఉడుమూడి శివారు 4 గ్రామాల ప్రజలు ఇప్పటికే పడవలపై ప్రయాణం చేస్తున్నారు. ఏటుగట్టు దిగువన కాటేజ్ పైకి వరద నీరు రావడంతో యువతల ఒడ్డుకు రావడానికి లంక గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఉడుమూడి ఏటుగట్టు దిగువన సంచార జాతులు వేసుకున్నటువంటి గుడిసెలు నీట మునగడంతో ఏటుగట్టుపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏనుగుపల్లి కాజ్వే నీట మునగడంతో పడవ తిరిగే పరిస్థితి లేక వరద నీటిలోనే రాకపోకలు కొనసాగుతున్నాయి. ఏటుగట్టు దిగువన పూరు గుడిసెల చుట్టూ వరద నీరు చేరుకుంది. నాగుల్లంక ఏటుగట్టు దిగువన కొంతమేర వరద నీరు ప్రవేశించడంతో రాయలంక గ్రామస్తులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. మానేపల్లి శివారు శివాయలంక గ్రామం రోడ్లపై వరద నీరు ప్రవేశించడంతో అధికారులు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లపై గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. వాడ్రేవుపల్లి శివారు చనకందపాలెం గ్రామంలోని వరద నీరు ఇళ్ల చుట్టూ ప్రవేశిస్తోంది. లంక గ్రామాల్లో వరద ఉధృతిని ఆర్డీఓ జీవీవీ సత్యనారాయణ పరిశీలించారు. కొత్తపల్లిలో అవుట్ఫాల్ సూయల్ ద్వారా వరద నీరు వెనక్కి రావడంతో ఆర్డీఓ ఇసుక బస్తాలు ఏర్పాటు చేయించి వరద నీటిని కట్టడి చేశారు. కే ముంజవరంలో మేజర్ డ్రైనేజీలో నీరు గోదావరిలో చేరే చోట లాకులను ఆర్డీఓ పరిశీలించారు. శెట్టిబలిజ యువతీ యువకుల కోసం ఈ నెల 28న రాజమండ్రిలో శెట్టిబలిజ ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర శెట్టిబలిజ జన సంఘ ప్రధాన కార్యదర్శి సానబోయిన రామారావు తెలిపారు. ఈ నెల 28వ తేదీన ఆల్కెట్ గార్డెన్ గేదెల నోకరాజు ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహించే ఉచిత వివాహ పరిచయ వేదికను శెట్టిబలిజీ సామాజిక వర్గానికి చెందిన యువతీ యువకులు వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర శెట్టిబలిజీ సంఘం ప్రధాన కార్యదర్శి సానబోయిన రామారావు కోరారు. వివాహ పరిచయ వేదికకు హాజరయ్యే యువతీ యువకులు వారి తల్లిదండ్రులు కార్డ్ సైజ్ ఫోటోలు బయోడేటా తీసుకురావాలని సానబోయిన రామారావు సూచించారు. ఉచిత వివాహ పరిచయ వేదిక కోసం ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీలో మేడ్శెట్టి తాతబ్బాయి, గుబ్బల ఉదయ భాస్కర్, బొక్కా సత్యవెంకట ప్రతాప్, చెల్లిబోయిన వెంకటేశ్వరరావు, లాబెట్ సత్యనారాయణ, సానబోయిన రామారావు తదితరులున్నారు. ఈ శెట్టిబలిజ ఉచిత వివాహ పరిచయ వేదికను ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగానే రాజమండ్రిలో రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి గేదెల నోకరాజు కళ్యాణ మండపంలో 28/7/24 అంటే రేపు వచ్చే ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము ప్రతి శెట్టిబలిజ సోదరులు మాకు అందుబాటులో ఉన్నటువంటి వారు అందరికీ కూడా మెసేజ్ల ద్వారా పిలుపుల ద్వారా తెలియజేస్తున్నాము. సోదరులందరూ కూడా వారి వారి అమ్మాయిలకు అబ్బాయిలకు ఇక్కడ వివాహ పరిచయం చేసుకుని అక్కడికక్కడే వారు సెటిల్ చేసుకోవచ్చు, లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ ద్వారా చేసుకోవచ్చు. ఇదంతా ఉచిత కార్యక్రమం, పైసా కూడా తీసుకోవడం జరగదు. దీనికి శ్రీ సానబోయిన రామారావు గారు మొత్తం ఆర్గనైజేషన్ చేస్తున్నారు. వారికి మా సహాయ సహకారాలు అందిస్తున్నాము. రాజమండ్రి దేవీ చౌక్లో కవియుగ చక్రవర్తి గుర్రం జాషువా 53వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక దేవీ చౌక్లో
రత్నం ప్రింటర్స్ కార్యాలయంలో గుర్రం జాషువా 53వ వర్ధంతి కార్యక్రమం జిల్లా SC/ST ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆనాటి సమాజంలోని పరిస్థితులను ప్రపంచానికి తన రచనలతో తెలియజేసిన మహనీయుడు గుర్రం జాషువాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో SC/ST నాయకులు తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, ఎంపీడీ కృపావరం, మోతా నాగలక్ష్మి, ఉసురుమూర్తి రామారావు, చాపల్ రాజు, వెట్రుపట్టి వీర్రాజు, పలివెల్ల రాజు, అనపర్తి సురేంద్రబాబు, దొండపాటి క్రిస్టఫర్, బుజ్జి, కామరాజు, సత్యానంద తదితరులు పాల్గొన్నారు. రోడ్డు మీద వెళ్ళటానికి లేదు, వెళ్తే వెనకాల చీపురి, మూతుకు ముంత ఇవన్నీ ఉండేవి. కానీ ఆ బాధ అంతా గబ్బిలం రూపంలో గుర్రం జాషువా గారు ఈ ప్రపంచానికి తెలియజేశారు. తెలియజేసి మన హక్కుల కోసం కూడా పోరాటంలో కవిత్వం ద్వారా పోరాటం చేశారు. ఆ రోజుల్లో న్యూస్ పేపర్లు ఏమీ లేవు. కవిత్వం ద్వారానే ఉద్యమాన్ని దళితులు కాదు కదా, ఏ కులంలోనూ లేని పరిస్థితి, ఒక బ్రాహ్మణ వర్గమే దాన్ని ఆధిపత్యం పోషించే విషయంలో ఈ దళితుల నుండి పుట్టిన ఈ మహానుభావుడు దళిత జాతి కోసం ఎన్నో కవిత్వాలు ద్వారా దళితుల యొక్క మనుగడను మార్చి, రూపురేఖలను మార్చి, దళితుల యొక్క జీవన విధానాన్ని మార్చిన మహానుభావుడు. ఆయనకి ఈ సందర్భంగా గణనివ్వాలి మేమందరం కట్టించడం అనేది మాకు యావత్తు దళిత జాతినే కాకుండా బడుగు బలహీన వర్గాల జాతులన్నీ కూడా మెలుకొల్పిన ప్రదాత కీర్తిశేషులు గుర్రం జాషువా గారు. మరి ఆయన ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని యావత్తు రాజమండ్రి నగరంలో దళిత నాయకులు అందరూ కూడా కలిసి కొంతమూరు సీతారామ ఆగ్రహం గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంతమూరు సీతారామ అగ్రహారంలో గాయత్రి పురోహిత సమాఖ్య భవనంలో గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస భగవానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధ్యక్షులు భాగవతి నారాయణ శాస్త్రి, వ్యవస్థాపకులు భమిడి సుబ్రహ్మణ్యం సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడపర్తి సూరిబాబు, దంతుర్తి కృష్ణ, కోలపల్ల సాండిల్య, సీతారామ శాస్త్రి, కోరెళ్ల శ్రీనివాస్, సూర్యనారాయణ, శ్రీపాద విశ్వనాథం, ఇంద్రగంటి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ సంవత్సరానికి కరోనా వచ్చినప్పటి నుంచి కూడా పరీక్షలు నిర్వహించట్లేదు. ఎందుకంటే చట్టాన్ని, న్యాయాన్ని ఇవన్నీ కూడా మనం గౌరవంగా స్వీకరించవలసిన అవసరం ఉంది కనుక అలా చేశాము. ఈ సంవత్సరం ప్రారంభిద్దాం అనుకున్న ముందు వేదవ్యాస పూజ జరగాలి, తద్వారా మళ్ళీ సంవత్సరం నుంచి ఆ పరీక్షలు నిర్వహించడానికి కూడా ఆ భగవంతుడు సర్వేశ్వరుడు అనుగ్రహించుగాక అని అలా చేయాలి అనే సత్సంకల్పం కమిటీ వారికి ఉంది. దీని ద్వారా మేము చేసే అన్ని కార్యక్రమాలకి ప్రోత్సాహకత్వాన్ని అందిస్తున్న దాతలందరికీ కూడా శుభాశీస్సులు కమిటీ వారు, పండితులు అందరూ కూడా అందిస్తూ స్వస్తి స్వస్తి ప్రజా పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. నేపాల్లో ఈరోజు ఘోర విమాన ప్రమాదం జరిగింది. కాట్మండ్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ సమయంలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. టేకాఫ్ అవుతున్న సమయంలో రన్వే పైన విమానం నుంచి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై నేపాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో క్రాష్ అయింది. దాంతో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. ఈ విమానంలో సిబ్బందితో సహా మొత్తం 19 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో విమానం మొత్తం దగ్ధమైంది. విమాన పైలట్ తీవ్ర గాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంఆర్ సఖ్యగా గుర్తించి సిబ్బంది అతన్ని విమానం నుంచి బయటకు తీసి కాట్మండ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. పైలట్ కు కంటిపై గాయాలైనట్లు తెలుస్తుంది. చికిత్స అనంతరం అతడు కోలుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారం ప్రకారం ఆ విమానం రన్వేపై వెళుతుండగా జారిపోయి దాని రెక్క కింద నేలకు తగిలింది. దీంతో మంటలు చెలరేగాయి.
విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ఆ మంటలు మరింత పెద్దవై విమానం క్రాష్ అయిపోయింది. ఈ విమానం స్థానిక శౌర్య ఎయిర్లైన్స్కు చెందింది కాగా ఇటీవల కాలంలో నేపాల్లో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బడ్జెట్ కొరత కారణంగా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, అక్కడ ప్రతికూల పరిస్థితులు ఈ ప్రమాదాలకు కారణాలు. అక్కడ రన్వేలు మంచుతో నిండిన కొండల మధ్యలో ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో విమానాలు నడపడం బాగా అనుభవం ఉన్న పైలట్లకు కూడా కత్తి మీద సామే అని నిపుణులు పేర్కొంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బడ్జెట్పై బీజేపీ నాయకులు హర్షం. వికసిత్ భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని విశ్లేషణ. భద్రాచలంలో తగ్గుముఖం పట్టిన గోదావరి వరద, రాజమండ్రి ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక. బేటీ బచావో బేటీ పడావో పథక లక్ష్యాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బాల్య వివాహాలు నియంత్రణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచన. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.